నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే 6వ స్థానంలో కొన్ని రావద్దని చెప్పేసి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. కానీ 6వ స్థానంలో ఏ నంబర్ వస్తే బాగుంటుంది? ఏ నంబర్ వచ్చినా బాగానే ఉంటుంది, కానీ కొంతమందికి కొన్ని నంబర్స్ మాత్రమే బాగుంటుంది. ఇప్పుడు కింద మీరు చూసే ఉంటారు, ఒక నంబర్లో 2 ఉంది, ఒక నంబర్లో 1 ఉంది. నేను వాడే నా మొబైల్ నంబర్లో 1 ఉంది. అలాగా కొన్నిటికుంటాయి. నేను క్లియర్గా చెప్తాను, చూసి మీరు చేద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ కావాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే సక్సెస్ ఉండాలి. మళ్ళీ చూడ్డానికి సేమ్ ఉన్న మనీ పవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనీ పవరు ఎలా వస్తుందండి? ఏంటి అసలు అంటే, మనీ పవరు మన మొబైల్ నంబర్లోని 6వ స్థానం. మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా మీ యొక్క రిలేషన్షిప్ ఎవరినైనా చూడండి, ఈ స్థానం కరెక్ట్గా ఉండి ఒక 0 లేకుండా, ఒక 8 లేకుండా ఈ స్థానం ఉంటే గనక డబ్బు వస్తుంది. మిగతా స్థానాల గురించి అవి వేరే ఉన్నాయి. కేవలం డబ్బుకు సంబంధించిన స్థానం కాబట్టి ఇది లాస్ట్ చాలా వీడియోస్ చేసుకున్నాం. నేను స్పెషల్గా చాలా మంది అడిగారు మళ్ళీ, సార్ ఇది ఏ నంబర్ ఉంటే బాగుంటుంది అంటే, మీకు సంబంధించిన ఒక నంబర్ ఉంటుంది. అది క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో, క్లియర్గా చెప్తాను. అలాగే మనందరికీ కూడా ఒక మంచి మ్యారేజ్ డేట్ కావాలి. ఎస్పెషల్లీ ఓన్లీ రీమ్యారేజ్ వాళ్ళకు మాత్రమే ఇది. ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ వాళ్ళకు సంబంధించిన ముహూర్తం, డేట్లు, టైమింగ్స్ ఇవన్నీ ఉంటాయండి. అడిగి తీసుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు మా దగ్గరికి ఎలా రారు కాబట్టి ఇక్కడ సామూహికంగా అందరికీ ఒకే దగ్గర అవుతుంది. ఈసారి మ్యారేజ్ డేట్లో భూవరాహ పాశుపత హోమంతో సహా ఫస్ట్ మ్యారేజ్ కన్నా ముందు విఘ్న గణపతి హోమం ఉంటుంది. విఘ్నాలన్నీ తొలగిపోయి మన పాత మ్యారేజ్ డేట్ యొక్క పవర్స్ అన్ని, నెగటివ్స్ అన్ని పోయి ఆ విఘ్న గణపతి హోమంతో మొదలయ్యి మీరు శుద్ధి కార్యక్రమం అంటే పాత మ్యారేజ్ డేట్ యొక్క తాలిబొట్టు ఇవన్నీ కూడా ముందు రోజు అయిపోయి మీ యొక్క శుద్ధి చేస్తారు పంతులు గారు. తర్వాత మార్నింగ్ అవర్స్లో అంటే 19/4/2026 మనకు సండే రోజు వచ్చింది. ఎవరికి ఏ ఇబ్బందులు కావు ఆ రోజు, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకనే ఈ రోజున డిసైడ్ చేయడం జరిగింది, విఘ్న గణపతి హోమము, మ్యారేజీ ప్లస్ భూవరాహ పాశుపత హోమం, దాని తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా ఇది అందరికీ కలిసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా, ఆల్రెడీ మన దగ్గర మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చూసుకొని ముందుకెళ్దాం. నెక్స్ట్ August 19th ఉంటుంది. ఇది చూసుకోండి. మ్యారేజ్ పవర్స్ చాలా పర్ఫెక్ట్ డేట్లు, ఇవి సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ మనందరికీ ఆరా శక్తి పవర్ కావాలి. ఈ ఆరా శక్తి పవర్తో మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందో మన ఇంట్లో అప్పుడు ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇది మనందరికీ తెలుసు. పాజిటివ్ అంటే మనం దేవుడికి పూజ చేస్తాం, రకరకాల పనులు చేస్తుంటాం. కానీ దీని వలన ఈ ఆరా శక్తి ఎలా వస్తుంది అంటే, కుబేర రాడ్స్ మన ఇంట్లో ఇన్స్టాల్ చేస్తే వస్తుంది. చాలా మంది పూజలతో అందరికీ నెగిటివ్ ఉండదండి, అందరికీ పాజిటివ్ ఉండాలని లేదు. ఈ కొన్ని ఇళ్లలో కొన్ని ప్రాబ్లమ్స్తో కొంతమంది ఉంటారు కాబట్టి ఆ ఎనర్జీస్ మనకు చాలా అవసరము. కొంతమంది
పూజలు కానీ పునస్కారాలు కానీ ఇద్దరు భార్యాభర్తలు, కొంతమంది ఎంప్లాయీస్ అంటారు, కొంతమంది ఇదే అంటారు. చాలా మంది అడుగుతుంటారు, సార్ అందరికీ ఇవి పెడితే మొత్తం మీరు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి సార్ మీరు మొన్న అన్నాడు. అది కాదు బాబు, ప్రాబ్లమ్స్ అందరికీ లేవండి. ప్రాబ్లమ్స్ కొంతమందికి మాత్రమే ఉన్నాయి. మనము కూడా వాళ్ళ లిస్ట్లో చేరాలి. ఎవరైతే ప్రాబ్లమ్స్ లో లేరో వాళ్ళ లిస్ట్లో మనం చేరాలంటే మనకున్న ప్రాబ్లమ్స్ ను మనము మెల్లగా తొలగించుకోవాలి. నాలాగా నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. నేను ఇవన్నీ తొలగించుకొని వాళ్ళ ఎవరైతే డబ్బున్న వాళ్ళ లిస్ట్లో ఎలా చేరానో మీరు కూడా మన లిస్ట్లో చేరండి. ఇక్కడ మీరు ఎంతో సంపాదించుకుంటున్నారో, కోట్లు కోట్లు గడిస్తున్నారో నాకు చెప్పొచ్చు, కానీ ఒకటే నేను చెప్పేది ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదొకటే నేను పెట్టుకున్న కాన్సెప్ట్. చూసుకోండి, మన లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ గురించి మాట్లాడాము, తర్వాత ఆరా ఎనర్జీస్ మాట్లాడాం, నెక్స్ట్ ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. ఈ 3 పవర్స్ మనకుంటే చాలా సూపర్గా మనం సక్సెస్లో ఉంటాము. ఇంకా బ్యాంక్ అకౌంట్ కావచ్చు, వెహికల్ నంబర్ కావచ్చు, ఇవన్నీ తర్వాత సెకండరీ వచ్చేస్తాయి. ఈ 3 పవర్స్ అయితే మనందరికీ ఖచ్చితంగా ఉండాలండి. ఇంటి ఎనర్జీస్ ఒకసారి చాలా అందరికీ నెగటివ్స్ ఉండవని, ఇప్పుడు అందుకే కన్సల్టేషన్లో నేను ఏం చేస్తానంటే అందరి ఇంటి ఫొటోస్ వాళ్ళ యొక్క ఎనర్జీస్ కు మొత్తం చెక్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే 2 months ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే మీ యొక్క ఫొటోస్ మా కింద స్క్రోల్ అయిన నంబర్కు 9581 నంబర్కు వాళ్ళకి చేసేయండి, ఆఫీస్ వాళ్ళకి. నా ఆరా పవర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయమంటే నేను చెక్ చేస్తాను. ఒకవేళ నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఇలా ఉంది ఇలా చేసుకోండి అని చెప్తాను. లేదంటే ఏదన్నా ఉంటే మనం చేద్దాం. చూసుకొని ప్రతి 1 month కో 2 months కో ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. మీ ఆరా లెవెల్స్ కొద్దిగా ప్రాబ్లం అయినా కూడా చెక్ చేసుకోండి, చూసుకొని ముందుకెళ్ళండి. ఈరోజు మనము 6వ స్థానంలో ఏ నంబర్ ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది నేను క్లియర్ గా చేస్తాను. కొంతమందికి ఇక్కడ మనకి 0 ఉండొద్దు 8 ఉండొద్దని అది చాలా వీడియోలో చెప్పాం, కన్ఫర్మేషన్ అయిపోయింది. కానీ ఏ నంబర్ ఉండాలి? మరి నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే, ఉదాహరణకు నేను చెప్తాను. కింద 2 నంబర్స్ ఉన్నాయి. 2 నంబర్స్, ఒకటేమో 9581725346 పెద్దగా కనిపిస్తుంది, 9948215346 చిన్న కనిపిస్తుంది. అది 9948 నంబర్ ఏమో నేను వాడేది, 9581 ఏమో మా ఆఫీస్ వాళ్ళు వాడతారు. ఇక్కడ వాడే వాళ్ళు 2 నంబర్స్ కూడా నా పేరు పైనే ఉన్నాయి, అది ప్రాబ్లం లేదు. మీరు కొంతమంది అనుకుంటా ఉంటారు, సార్ నంబరు మారిస్తే ఏం చేయాలి, దాదాపు 20 ఏళ్ళ నుంచి మేము వాడుతూ ఉన్నాం సార్, 2004 2003లో 25 సంవత్సరాల నుంచి పైన అంటే నేను కూడా వాడాను. దాదాపు 16-17 ఇయర్స్ ఒక నంబర్ వాడి ఆ నంబర్ ద్వారా మొత్తం ప్రాబ్లం అన్నా, ఆ మ్యారేజ్ ద్వారా ప్రాబ్లం అన్నా, ఆ నెగిటివ్ ఎనర్జీస్ తో తర్వాత ప్రాబ్లం అన్నా. కానీ నంబర్ మార్చుకుంటే మనకు ఏ కనెక్ట్ కట్ అవ్వదు, ప్రతి కనెక్షన్ అలాగే ఉంటుంది. మన నంబర్ నుంచి పాత నంబర్ నుంచి కొత్త నంబర్కి ప్రతి ఒక్క కాల్ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే 1 year 2 years, ఇప్పుడు మనకు ఇయర్లీ ప్లాన్స్ కొన్ని తక్కువలో ఉన్నాయి. మనకు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, జియో కావచ్చు, ఏదైనా సరే కొన్ని తక్కువ రేట్ ప్లాన్స్ లో ఉన్నాయి. ఇయర్లీ ప్లాన్ చేస్తే మనకు, నేను చేసేది అదే, దాదాపు 4 years నుంచి అలాగే చేస్తున్నాను. నాకు వచ్చే కాల్స్ అన్ని కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, అన్ని కూడా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. మనకి ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. ఒకటి మనం చేసే పని ఏంటి, మనకు బ్యాంకుల్లో మార్చేస్తాం, ఫోన్పే గూగుల్ పే కొత్త నెంబర్కి వచ్చేస్తుంది. తర్వాత కాంటాక్ట్లు ఎట్లా మనకు వస్తూనే ఉంటాయి. వాట్సాప్ ఏం చేస్తాము, చేంజ్ నెంబర్ కొట్టేస్తాం, అయిపోతుంది. ఈ సింపుల్ దానికి అయ్యో నా నంబర్ మారితే ఏమవుతుందో అనేసి ఫీలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన నంబర్తో మనకు సగం అదృష్టం ఉంటుంది, మిగతా సగం అదృష్టము మన ఆరా పవర్స్, మన మ్యారేజ్ డేట్. చూద్దాం. ఇక్కడ 6వ స్థానంలో నా నంబర్స్ చూశారు కదా, ఒక నంబర్లో 2 ఉంది, ఇంకొక నంబర్లో 1 ఉంది. ఏంటి సార్ వ్యత్యాసము, ఏంటి అసలు మీరు అంటే, 1 నుంచి 1 కానీ 2 కానీ 3 కానీ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొద్దు, 9 ఉండొచ్చు, 0 ఉండొద్దు. ఈ 2 కూడా ఉండకూడదు. ఈ 6వ స్థానంలో
0 ఉండొద్దు, 8 ఉండొద్దు, ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం. కానీ 1 ఎవరికి ఉండాలి అంటే, ఉదాహరణకు నేను మీ అందరిని కలపలేను. ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ 28, నా డేట్ ఆఫ్ బర్త్ 28 కాబట్టి నాకు 1 నంబర్ పడుతుంది, 5 నంబర్ పడుతుంది. ఇంకొక నంబర్లో నాది 55, 6, 5 ఉంటుంది. ఇంకొక నంబర్లో నాది ఒక నంబర్లో 4, 5 ఉంటుంది. అంటే 4, 5, 3 అంటే 5, 6, 7 స్థానాల్లో ఇట్లా ఉంటుంది. ఇంకొక నంబర్లో 5, 6, 7 స్థానాల్లో 551 ఉంటుంది. ఇట్లా ఈ 5, 6వ స్థానంలో ఒక నంబర్లో 5 ఉంటుంది. నాకేంటి లక్కీ నంబర్స్ అంటే ఇట్లా నేను 5 తీసుకున్నాను. 5 రెండిట్లలో కూడా 5 వచ్చింది. అలాగే 1 కూడా నాకు లక్కీ నంబరే కాబట్టి నేను పెట్టుకున్నాను. తర్వాత ఈమె 24, ఈమెది డేట్ ఆఫ్ బర్త్. మా ఆఫీస్ మీతో మాట్లాడుతూ ఉంటారు. ఆమెది 24 కాబట్టి ఆమెకు 5 కానీ 2 కానీ 6 కానీ ఇవన్నీ కూడా ఆమెకు లక్కీ నంబర్స్ వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ ఉండడం వలన ఈ 6th ప్లేస్లో ఇంకొకటి 1 అయినా మనీ నంబరే, 2 అయినా మనీ నంబరే, 6, 7 ఇవన్నీ కూడా మనీ నంబర్స్ కాబట్టి ఒక 8 ఎందుకు మనీ నంబర్ కాదంటే మనకు వచ్చే డబ్బుని స్లో చేస్తుంది, రానివ్వకుండా ఆపేస్తుంది, ఉన్న డబ్బుని పంపించేస్తుంది. ఎందుకయ్యా అంటే శనిగ్రహం సంబంధించినది. ఈ శనిగ్రహానికి సంబంధించింది కాబట్టి స్లో మూమెంట్ ఉంటుంది. మరి ఎందుకు సార్ శనిగ్రహం ఎందుకు స్లో అంటే అది మనీ స్లో చేస్తుంది. అంటే ప్రతిదీ మన దగ్గరికి రావాల్సిన ప్రతిదీ కూడా స్లో చేస్తుంది. మరి 0 ఎందుకు ఉండొద్దు? 0 ఎందుకు ఉండొద్దు అంటే మనకు వచ్చిన డబ్బు ప్రతిదీ కూడా తొందరగా 0 అయిపోతుంది కాబట్టి 6వ స్థానంలో 0 అనేది ఉండకూడదు. దయచేసి ఇట్లా ఈ నంబర్స్ లేకుండా ఈ నంబర్స్ లో 1, 2, 3, 5, 6, 7, 9 వరకు ఏదైనా మనకు ఉండొచ్చు. ఇందులో మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టే ఉంటుంది. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ లక్కీ ఏది ఉందో నేనే ఇస్తాను కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. హాయిగా మీ నంబర్ని మీరు పెట్టుకొని మీ మనీ పవర్ని మీరు చూసుకొని 100% సక్సెస్ఫుల్ స్టోరీతో మీరు ముందుకెళ్ళండి. డబ్బు పట్ల ఎటువంటి ఇబ్బంది పడకండి. నా నంబరు ఇప్పుడు 5, 6, 7 ప్లేస్లో 4, 5, 3 అన్నాను. ఇదేమో 2, 5, 215 ఇదేమో కింద కనిపించే నంబర్ నాది. ఒక నంబర్ ఏమో 551, ఒక నంబర్ ఏమో 453. ఇట్లా ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క నంబర్ ఉందనుకోండి, ఇట్లా ఉంటాయి. ఇంకొక నంబర్ నాది పాత, నన్ను అప్పులో తీసుకుపోయి నన్ను ప్రాబ్లంలో చేసి నన్ను 5 రూపాయల భోజనం తెప్పించింది. 5, 6, 7 ప్లేస్లలో 888 ఉంటుంది. ఏ పని చేసినా స్లో అండి, ఏ పని చేసినా నష్టాలే, ఏ పని చేసినా కూడా ఘోరాతి ఘోరమైపోయి ఇక్కడ 8 వచ్చింది. కాబట్టి అలాంటి నీకే జరుగుతుందా సార్ అంటే ప్రతి ఒక్కరికి మీకు కూడా జరుగుతుంది. మీరు స్లోగా ఉండాలా లేకుంటే డబ్బు లేకుండా ఉండాలా అంటే మీ మొబైల్ నంబర్ మీద ఆధారపడి ఉంటుంది. మనము పని చేసి సక్సెస్ఫుల్గా డబ్బు మిగలట్లేదు సార్ అంటేనే నంబర్ మార్చుకోండి. మనం ఏ పని చేయట్లేదు సార్, మాకు ఈ సమస్యలు వద్దు సార్, మాకు ఎందుకు సార్ ఇవన్నీ, మీరు చేసేది అబద్ధం సార్, మీరు చెప్పేది ఫేక్ సార్, మీకు ఇది అంటే దయచేసి తీసుకోకండి. థ్యాంక్ యూ మీ అందరికి.